ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే ఒకరేమో ఎక్స్ట్రావర్ట్గా గొడవలకి వెళ్తుంటారు, ఇంకోరేమో రెస్పాన్సిబుల్గా ఆగిపోతుంటారు. ఫస్ట్ పిల్లవాడు ఉన్నట్టు సెకండ్ పిల్లవాడు ఎందుకు ఉండడు? నాట్ ఎవ్రీ జీన్ ఇస్ ద సేమ్. మనం ధీరుభాయ్ అంబానీ గారికి పిల్లల్ని చూసుకుంటే ముఖేష్ అంబానీ గారేమో స్కై రాకెట్గా ఆకాశాన్ని అంటుకున్నారు. బట్ అనిల్ అంబానీ తీసుకుంటే ఆయన అధపాతాళానికి వెళ్ళిపోయారు. నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ సెషన్స్లో కావచ్చు, లేకపోతే వచ్చినప్పుడు నేను ఒక స్టోరీ చెప్తుంటా. ఆ స్టోరీ ఏంటి అంటే, ఇప్పుడు భారతదేశంలో 150 కోట్ల మంది అంతకు మించి కూడా జనాభా ఉన్నారు. ఈ భూమి మీద ఒక అంచనా ప్రకారము 700 కోట్లు ఆ పైన ఉన్నారు అని చెప్పి ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి మనిషికి ఒక సైకాలజీ ఉంటుంది, ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఒక సైకీ కూడా ఉంటుంది వాళ్ళకి. అయితే ఒకే ఇంట్లో ఒక ఇల్లును ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ఒకే ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసుకుంటే మహేష్ బాబుకి ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది, వెంకటేష్ గారికి ఒక బిహేవియర్ ఉంటుంది. ఒకరేమో ఎక్స్ట్రావర్ట్గా గొడవలకి వెళ్తుంటారు, ఇంకోరేమో రెస్పాన్సిబుల్గా ఆగిపోతుంటారు. మనం ధీరుభాయ్ అంబానీ గారికి పిల్లల్ని చూసుకుంటే వరల్డ్లో రిచెస్ట్ పీపుల్స్లో వాళ్ళు ఒకరు, ఇండియాలో ఫస్ట్ టాప్ మోస్ట్ రిచెస్ట్ పీపుల్లో వాళ్ళు. సో ముఖేష్ అంబానీ గారేమో స్కై రాకెట్గా ఆకాశాన్ని అంటుకున్నారు, వాళ్ళ యొక్క ఆస్తుల విషయంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు. బట్ అనిల్ అంబానీ తీసుకుంటే ఆయన అధపాతాళానికి వెళ్ళిపోయారు, ఆయన సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయారు. సో ఇలాంటి బిహేవియర్ని మనం ప్రతి ఫ్యామిలీలో గమనిస్తూ ఉంటాం. యాక్చువల్లీ మై క్వశ్చన్ ఈస్, వాట్ షేప్స్ ది సైకాలజీ ఆఫ్ అన్ ఇండివిజువల్? వండర్ఫుల్ సార్, చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్. ఒకే తల్లి, ఇద్దరు పిల్లలు, కానీ ఇద్దరు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటారు, రైట్? అలా ఈరోజు మీరు అడిగిన ఈ డిఫరెంట్ ధీరుభాయ్ అంబానీ, లేకపోతే అనిల్ ముఖేష్ అంబానీ గురించి కావచ్చు, లేకపోతే ఇలా మన ఇన్ కేస్ స్టడీకి వెళ్తే అక్కడ చాలా వేరియేషన్స్ కనిపించవచ్చు. కానీ అలా కాకుండా మీరు అడిగిన అన్ని జనరల్ వేలో ఒక జనరల్ ఆన్సర్ అనేది యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాదు, ఒకప్పుడు పెళ్లి చేయాలంటే ఇంట్లో వాళ్ళు ఏం చూసేవాళ్ళు? ఆస్తులు, అంతస్తులు, 7 తరాల యొక్క ఫ్యామిలీ స్టోరీస్ అవి చూస్తారు. చాలా అద్భుతంగా చెప్పారు. 7 తరాలు, ఇటు 7 జనరేషన్స్, ఇటు 7 జనరేషన్స్. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ ఇలా కూర్చోబెట్టింది ఎవరు అంటే, కేవలం మీ ఇంట్లో మీ అమ్మ నాన్నే కాదు, మీకు ఇటువైపు 7 తరాలు, ఇటువైపు 7 తరాలు. ఆ 7 తరాల నుంచి వచ్చిన జెనెటిక్స్, ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా ఇంటెలిజెంట్ వేలో అయ్యి ఒక జీన్గా ఏర్పడిన తర్వాత దానికి మీ పేరు పెట్టి మిమ్మల్ని ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే ఈరోజు నీ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే పెళ్లి చేసే ముందు మనం ఈ జీన్ ఏదైతే చూస్తున్నామో 7 జనరేషన్స్, అలా జెనెటిక్ సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉన్నా, లేదు జెనెటిక్కి సంబంధించిన క్యాపబిలిటీస్ ఉన్నా, ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫస్ట్ పిల్లవాడు ఉన్నట్టు సెకండ్ పిల్లవాడు ఎందుకు ఉండడు? తను కూడా 7 జనరేషన్ జీనే కదా అని డౌట్ రావచ్చు. మనందరం అంటుంటాం, అరే వీడు అచ్చం వీళ్ళ మామలాగరా, వీళ్ళ అత్తలాగరా, వీళ్ళ బాబాయ్ లాగరా అని చెప్పి పోలుస్తుంటాం. అంటే నాట్ ఎవ్రీ జీన్ ఈజ్ సేమ్. ప్రతి జీన్ కూడా ఏది సేమ్ కాదు. అంటే ఇక్కడ ఫస్ట్ జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళిద్దరు ఒకటేగా లేకపోవడానికి కారణాలు. సెకండ్ వన్ బయలాజికల్. ఈరోజు ఆ బయలాజికల్ ఇష్యూస్లో చూస్తే అందరు బ్రెయిన్ ఒకేలాగా పనిచేయదండి. ఓకే, డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి, డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ రిలీజ్ అవుతాయి, కొంతమందికి తక్కువ రిలీజ్ అవుతాయి. అలా బయలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ మూడోది సైకలాజికల్ ఇష్యూస్. ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయంటే ఇది కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ విధంగా చూస్తే ఈరోజు జెనెటికల్, బయలాజికల్ అండ్ సైకలాజికల్, ఈరోజు ఈ మూడింటి కంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఒకటి చెప్పాలంటే అదే మన సొసైటీ. ఈ సొసైటీలో ఇద్దరు పిల్లలు పెరిగినా ఒకరు ఒకదాన్ని తీసుకుంటారు, ఇంకొకటి ఇంకో దాన్ని తీసుకుంటారు. నేను ఎప్పుడు కూడా నా మోటివేషనల్ సెషన్స్లో కావచ్చు, లేకపోతే వచ్చినప్పుడు నేను ఒక స్టోరీ చెప్తుంటాను. ఆ స్టోరీ ఏంటి అంటే, ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు. ఒక పిల్లవాడు ఏంటి అంటే నాన్నని చూసి అద్భుతంగా ఇన్స్పైర్ అయ్యాడు. ఇంకొక పిల్లవాడు నాన్నని చూసి ఇలా కాదు లైఫ్ ఇంకొకలాగా ఉండాలనుకున్నారు. సరే, మొత్తానికి నాన్న చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అద్భుతంగా తాగుబోతయ్యాడు, నాన్న చూసి ఇన్స్పైర్ అయ్యాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో బంధువుల్లో ఒక పెద్ద ఆయన అడిగాడు, అరే నువ్వేంట్రా ఈయన చూసేమో ఇలా తయారవు, కానీ పెద్దోడా నువ్వేంట్రా మీ నాన్నకి కంప్లీట్గా రివర్స్ అయిపోయావు, అసలు నువ్వు ఇలా తయారవుతావు అనుకోలేదురా అని అంటే, అప్పుడు చిన్నోడు చెప్పిన మాట, తాగుబోతు చెప్పిన మాట, మా నాన్న చూసి ఇంప్రెస్ అయ్యాను. పెద్దోడు చెప్పిన మాట, ఎస్ నేను కూడా మా నాన్న చూసి ఇంప్రెస్ అయ్యాను అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు,
ఏంటి ఇంప్రెస్ అయ్యాను అంటే, ఒక మనిషి ఎలా ఉండకూడదో మా నాన్ని చూసి నేను ఇంప్రెస్ అయ్యి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా నాన్న అని చెప్పాడు. ఓకే. అంటే ఇక్కడ చూసారా, జెనెటికల్, బయలాజికల్, సైకలాజికల్ అండ్ సొసైటీ అండ్ థాట్ ప్రాసెస్, ఈ ఆలోచన విధానం కూడా ఎంతవరకు మారితే అంత బాగుంటుంది.